షీల్డ్ ఇవ్వు. సార్, ఇప్పుడు సాంబయ్య గారు సన్మానానికి వారి స్పందన తెలియజేసే ముందు వారి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ అభిమానులు కానీ ఎవరైనా మాట్లాడవలసిందిగా ప్రార్థన. మా అందరి తరపున తులసి మాట్లాడుతుంది. అమ్మా, తర్వాత నేను మాట్లాడినామా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆయన మాట్లాడారుగా, చాలు. ఈ సభ రచ్చరచ్చ అవటానికి అదొక్కటి చాలు మాట్లాడడానికి. సాంబయ్యను పొగుడుతుందా, నన్ను తిడుతుందా? వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మా నాన్న సన్మానానికి అభిమానంతో వచ్చిన ఆప్తులందరికీ నమస్సులు. ఇవాళ నాన్న సన్మానం చూడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి మనిషి విజయాల వెనక ఒక వ్యక్తి ఉంటారని అంటారు. అలాగే మా నాన్నే కాదు, మొత్తం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉండడానికి మా వెనకాల ఉన్న ఒక వ్యక్తి, ఒక మహాశక్తి ఎవరో మీ అందరికీ సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. వారు ఈ సభలోనే ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మమ్మల్ని ప్రతి క్షణం ప్రోత్సహించే గొప్ప వ్యక్తి, మనసున్న మానవతామూర్తి. వారు నాకు వరసకి అత్తయ్య కాని అమ్మలా ఆదరించే మాతృమూర్తి. మా నాన్నకు చెల్లెలు, మా అమ్మకు వదిన, శ్రీమతి దుర్గా కృష్ణ ప్రసాద్ గారు. మా నాన్న సన్మానం చూసి పొంగిపోతూ ఉంటారు. వారొచ్చి మా నాన్న గురించి, వారు అందించిన స్ఫూర్తి గురించి తెలియజేస్తే మాకు తృప్తి. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. అమ్మా, అమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. రండి అత్తయ్య గారు. అమ్మ, వెళ్ళమ్మా. అమ్మ తెలిసి నువ్వు మామూలు దాని కాదే, భలే బుక్ చేసావు. పెద్దలందరికీ నమస్కారాలు, చిన్నవాళ్లకి ఆశీర్వాదాలు, సాంబయ్యకి నా అభినందనలు. నాకు వేదిక మీద ప్రసంగాలు రావు, అలవాట్లేదు. సాంబయ్య సాధించింది వ్యక్తిగతం, దాన్ని మనం మనకు తోచిన విధంగా సమర్థిస్తుంటాం. అలాగే నాకు తోచింది నా వ్యక్తిగతం. ప్రచారాలు ఇష్టపడను. దాన్నే కొందరు సాయం అనుకుంటారో, ప్రోత్సాహం అనుకుంటారో, బహుమానం అనుకుంటారో, అది వాళ్ళిష్టం. ఏది ఏవైనా
ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ పొంగిపోయి పొరపాట్లు చేయకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని ఆశిస్తూ సెలవు. ఇప్పుడు సాంబమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నాకు నా డిపార్ట్మెంట్లో ఇలా సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. మంత్రివర్యులకి, ఐజీ గారికి, ఆహ్వానితులందరికీ నమస్కారాలు. నేను నా ఉద్యోగ ధర్మం పాటించానే తప్ప గొప్పగా చేసింది, సాధించింది ఏం లేదని భావిస్తున్నాను. సర్వీసులో ఒక ఉద్యోగిగా, విధేయతతో, ఒక నిజాయితీ బాధ్యత గల పౌరుడిగా నా వాళ్లతో ఏ ప్రేమానురాగాలు పంచుకుంటానో అలాగే అందరితో నా ధర్మం ప్రకారం ప్రవర్తిస్తూ జీవితకాలం నడుచుకుంటానని ఈ సభాముఖంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరెన్నైనా చెప్పండి, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది తలకే లేని పనులు. మీరు మరీ అంతలా పొగడాల్సిన పనేం లేదు. నా తలకాయ తీసేసినట్టయింది. అంత తల తీసేసినట్టయితే మరి నువ్వెందుకు పొగిడావు? నేనేం మీలాగా వీరుడు, సూర్యుడు, ధీరశాలి, ఖడ్గ తిక్కన, పరాక్రమ పౌరుషాలు అని పొగడలేదండి. ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటారు, పొంగిపోయి బోర్లా పడద్దు అని హెచ్చరించాను. మీ వాళ్లలా నేనేం బుర్ర తక్కువదని కాదు. ఇదిగో, మా డిపార్ట్మెంట్ అంటే నన్నన్నట్టే. మీరేవైనా అనుకోండి, 1,00,000 విధాలు చెప్పండి, ఆ సన్మానం మాత్రం నాకు నచ్చలేదు. అమ్మా, ఏంటమ్మా అయిపోయిన దాని గురించి మీరెందుకు ఇలా వాదించుకుంటారు? మరి ఏంట్రా, ఈయన సాంబయ్యకి సన్మానం జరిగింది కరెక్ట్ అని సమర్థిస్తారేంటి? సమర్థించడంలో తప్పే ఉంది. ఏంటేంటేంటి తప్పేంటా? ఏమండి, ఆ సాంబయ్య ప్రాణాలకి మీ ప్రాణాలు అడ్డేసి గుండెల్లో బుల్లెట్ ని దించుకుని ఇంకా అలాగే ఉంచుకుంది మీరు. మీకేమో వైద్యమా? ఓ రౌడీ ఎదవను కాల్చి చంపినందుకు ఆ సాంబయ్యకేమో సన్మానమా? చేస్తే గిస్తే సన్మానాలు మీకు చెయ్యాలి, ఆయనకు చేయడం ఏంటి? ఇదంతా మీ బావకి కీర్తి కిరీటాలు తలకెక్కించి ప్రమోషన్లు ఇప్పించి స్థాయి పెంచాలని మీరు చేసిన పనే అని నాకు అనిపిస్తోంది. ఇలా ఆలోచిస్తే నీకెలా తెలుస్తుంది, ఏమర్థమవుతుంది? పైగా డిపార్ట్మెంట్ వాళ్లకే తలకా లేదంటున్నావు. చూడు దుర్గా, నేను నా చెల్లెలి భర్త, నా మేనకోడలని అడ్డం వెళ్ళా, అది స్వార్థం. కాని సాంబయ్య పై ఆఫీసర్ మీద కాల్పులు జరిపాడని వాళ్ళని కాల్ చంపాడు. అది విధి, ఉద్యోగిగా బాధ్యత, వృత్తి ధర్మం. నువ్వొకసారి న్యాయంగా ఆలోచించు. స్వార్థాన్ని గౌరవించరు, ధర్మాన్ని ప్రశంసిస్తారు. చట్టం బాధ్యతను గుర్తిస్తుంది, అభినందిస్తుంది. అందుకే సాంబయ్యకు సన్మానం జరిగింది. అదిరా, అదిగో అది. మీ నాన్నకి మీ చెల్లెలి పసుపు కుంకాల మీద ఉన్న శ్రద్ధ ఆయన భార్య మీద, ఆయన కట్టిన పసుపు తాడి మీద లేదురా. అంతేగా? నువ్వు పెడార్థాలు తీయకు దుర్గా. పూర్తిగా అర్థమయ్యాక ఇంకా పెడార్థమేముందండి? మీ ప్రేమ ఆపేక్షలు ఎవరి మీద ఉన్నాయో బాగా అర్థమైందిలేండి. ఛీ, నీతో వాదించే ఊపిక నాకు లేదు. నాకు తప్పించుకోవడానికి వంకలెత్తుకోవడం చేత కాదు. అమ్మా వదిలే. అమ్మా హ్యాపీగా ఫంక్షన్కి వెళ్ళొచ్చావు, ఎందుకమ్మా నాన్న ఇరిటేట్ చేస్తావు? అవునులేరా, అందరూ నన్ను అనేవాళ్లే. ఇదిగో వెంకటలక్ష్మి, నాకు కొంచెం పనుంది, అలా బయటికి వెళ్ళొస్తాను. అలాగే నాన్నమ్మా.
ఆ తులసి అత్తయ్యని స్టేజ్ మీద మాట్లాడించి కోపం తెప్పించింది. అది పెద్ద ముదురు. దానికి బుద్ధొచ్చేలా ఆ కంచు నోటితో అత్తయ్యని పొగిడేలా నేను చేస్తాను. అది కాని పనులే కాని లేనిపోని ప్రయత్నాలు చేసి మళ్ళీ అవమానాలు పాలవ్వకు. నేను పడటం కాదు, అది అవమానపడి తల దించుకునేలా చేస్తాను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు చిన్నత్తయ్యా. నీ సంగతి నాకు తెలియకపోవచ్చు గాని ఆ మగ్గం సంగతి, దాని నేత సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నాను. మగ్గం తిరగబడాలి చిన్నత్తయ్యో. నాది మంగళగిరి. ఓ ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నేను లోపలికి వెళ్ళి దిష్టి తీసుకొస్తాను. ఆహా, నువ్వు వెయిట్ చేయక తప్పదు బాబు. మేము లోపలికి వెళ్ళాకే నీకు డబ్బులు. అలాగే అమ్మా. దుర్గమ్మ దుర్గమ్మ దుర్గమ్మ, ఏమిటే? చూడు చూడటు. అమ్మా అమ్మా అమ్మా, ఒక ఫోటో తీద్దాం. నువ్వు కూడా రా. చూసావా చూసావా వాళ్ళ సంబడాలు? కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది. ఎంత దానికి అంత మురిసిపోవాలా? దండలు, సాల్వాలు, సన్మానాలు ఏనాడైనా ఎరిగిన మొహాలేనా? అలాగే ఉంటుందిలే. బాబు, కాస్త ఫోటో తీసి పెట్టవా? అలాగే అమ్మా. స్మైల్ సార్, స్మైల్ దగ్గరికి. సార్ స్మైల్ సార్, పైగా మీకు సన్మానం. నువ్వు కూడా సెల్ఫీ దిగుదాం. అలాగే. కెమెరా టచ్ చేయి. రా రా. ఇది నన్ను భయపెట్టి ఫంక్షన్కి వెళ్లేలా చేసింది. బలవంతం పెట్టి సాంబయ్యని పొగిడేలా చేసింది. ఇప్పుడు సంతోషాలన్నీ వాళ్ళు సొంతం చేసుకుని సంబరి పడిపోతున్నారు. ఇదిగో మేడం, ఫోన్ తీసుకోండి. తీసుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా లోపలికి రండి. ఆగు, నీకు కూడా దిష్టి తీస్తాను. నాకెందుకు ప్రియా దిష్టి తీయడం? స్టేజ్ మీద బాగా మాట్లాడావు. అందరూ కళ్ళార్పకుండా నిన్నే చూశారు. పైగా వదినతో కూడా మాట్లాడించావు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ దుర్గమ్మ మాత్రం నన్ను అదే పనిగా చూసుంటుంది. ఆవిడ దిష్టి తగిలే ఉంటుంది. నువ్వు దిష్టి తీ ప్రియా. తను నీ కన్న తల్లే. పిల్లల మీద తల్లి దిష్టి ఉండదే. అమ్మ లాంటిది అని అన్నావు, మళ్ళీ దిష్టి అంటావేంటే? అదంతా బిస్కెట్లే ప్రియా. అలా అనకపోతే ఆవిడ మాట్లాడుతుందో చెప్పు. వింటున్నారా ఏమంటుందో? అననేవే అనని, దాని కీళ్ళ మీద వాత పెడతా. ఆవిడ తప్పక మాట్లాడింది ప్రియా. ఆవిడ చెప్పిందంతా బుస్సే. ఎందుకే ఎప్పుడు మా వదిన మీద నోరు పారేసుకుంటావు? మరి ఆవిడ మన మీద నోరు పారేసుకుంటుంటే ప్రేమ ఎక్కువైంది అనుకోవాలా? సాల్వైట్ ఇవ్వు. ఇటివ్వు. రండి సాంబయ్య గారు, పదండి.
ఏంటండి ప్రియ గారు? దుర్గమ్మ, మన ఆదిత్య వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తున్నాడేమోనని అనుమానంగా ఉందమ్మా. అవునే, ఇందాక ఫంక్షన్ లో నాకు అలాగే అనిపించింది కదా. ఇంట్లోనూ వాళ్ళనే సమర్థిస్తున్నాడు. అది నిజమో కదా ఇప్పుడే తెలుస్తాను. పద పద. ఆ సాంబయ్య సన్మానం దండలతో పాటు కాబోయే అల్లుడిని కూడా ఇంటికి తెచ్చుకున్నట్టున్నాడు. ఓ, అందరూ తెగ సంతోషంగా ఫోటోలు దిగిపోతున్నారు. అవునా? అల్లుడిని తెచ్చుకోవడం ఏంటి? అమ్మను వివరం అడగడం అవసరం అంటావా? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా, అలాగే అల్లుండి కూడా సన్మానం సందర్భంగా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారేమో. ఏమో. వేడిలో ఏ చలనం లేదేంటి? నా అనుమానం అబద్ధమా, లేదా నా ముందు బయటపట్టలేదా? అల్లుని తెచ్చుకున్నారా? అమ్మేంటి మావయ్య అల్లుడి తెచ్చుకున్నాడు అంటుంది? అమ్మ నిజమే చెప్పిందా? అమ్మ వెంకటలక్ష్మిని తెచ్చిపెట్టిందనే? మావయ్య తులసి కోసం ఏదైనా సంబంధం తెచ్చుంటాడు. ఫోటో కూడా దిగానంటుందమ్మా. ఏదోటి జరగకపోతే అమ్మ ఎందుకు అలా మాట్లాడుతుంది? పైగా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? తులసిని ఎలా అడగాలి? అబద్ధం అయితే తిట్టకుండా తిడుతుంది, పైగా అసహించుకుంటుంది. ఎప్పుడు ఏదో టెన్షన్. ఇండైరెక్ట్ గా మాట్లాడితే సరిపోతుంది కదా. ఫోన్ చేద్దాం. ఏంట్రా ఆదిత్య ఫోన్ చేసావు? ఊరికే ఫోన్ చేశా. ఓహో, ఊరికే ఫోన్ చేసావా? అయితే ఫోన్ ఖర్చైనా? ఊరికే అన్నా. ఏం చేస్తున్నావే? ఏంట్రా, ముందు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. అవును, మావయ్యకి సన్మానం ఎలా జరిగింది? ఏంట్రా, నువ్వు వచ్చావుగా, మళ్ళీ అలా అడుగుతావేంటి? నేను వచ్చాను, మరి నీ ఒపీనియన్ లో? చాలా బాగా జరిగింది. నేను చాలా హ్యాపీ. గుడ్, బాగుంది. ఇంకేంటి విశేషాలు? ఇంకేం విశేషాలు అంటే ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు అని. ఏదో పొరుగురులో ఉన్నట్టు మాట్లాడతావేంట్రా? జస్ట్ క్యాజువల్ గా ఉత్తుతే. ఇదిగో, సుత్తి చెప్పకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఏం లేదు తులసి, జస్ట్ అంతే. ఏంట్రా, ఊరికే ఉత్తుగానే జస్ట్ అంతే. అసలేంట్రా నీ బాధ? బాధ అంటే బాధ, ఫీల్ 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 అంతే.